ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో రాజు గారు ఏం చేస్తారో చూద్దామా. ఏం చేస్తున్నారు రాజు గారు? పెసరట్టు మసాలా రైస్. ఇదేంటి కాంబినేషన్ కొత్తగా? పెసరట్టు కాంబినేషన్ లో చేస్తున్నాను. రైస్ బాగుంటుందా రైస్ ఐటమ్ కి? చాలా బాగుంటుంది. మీరు చక్కగా టిఫిన్ ని లంచ్ ని కలిపేస్తున్నారా? రెండింటిని కలిపేసి డిన్నర్ చేస్తాను. డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారా? బాగుంది రాజు గారు వెరైటీ. ఓకే, పెసరట్టు మసాలా రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. పెసరట్టు మసాలా రైస్ కి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, నానబెట్టిన పెసలు 1 కప్పు, నానబెట్టిన బియ్యం 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పుదీనా కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు. పెసరట్టు మసాలా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, మొదలు పెడదామా రాజు గారు? ఓకే అండి. డిఫరెంట్ రెసిపీ, చాలా డిఫరెంట్ రెసిపీ. ఓకే, ముందుగా మనం పెసరట్టు వేసుకోవాలండి. సో మనం మామూలుగా పెసరట్టుకు రుబ్బుకున్నట్టేనా? అవును. ఏమేమి వేశారు ఇందులో మీరు? దీంట్లో పెసలు, బియ్యం, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఓకే, సో ఫస్ట్ పెసరట్టు వేసుకోవాలా దీనికి? అవునండి. ఓకే. బేసిక్ గా పెసరట్టే చాలా టేస్టీగా ఉంటుంది. సో దాంతో ఇప్పుడు మసాలా రైస్ చేసుకోవాలన్నమాట. రాజుగారు అసలు ఈ ఐడియా అంటే ఇది అసలు ఎవరైనా ట్రై చేస్తారా ఇలాగా? మీరే మాకు ఇప్పుడు కొత్తగా నేర్పిస్తున్నారా? ఎవరైనా ట్రై చేయాలి కదా. ఎందుకు వచ్చింది మీకు ఇలా ఐడియా? పెసరట్టు రైస్లలో కొంచెం వెరైటీస్ కూడా చేసుకోవాలి కదా. అవునవును. సో ఎప్పుడు వెజిటేబుల్స్ ఇలాగే ఎందుకు, ఇలా టిఫిన్ ఐటమ్స్ తో ఎందుకు ట్రై చేయకూడదు అనిపించిందా? కానీ బాగుంది రాజు గారు మీ ఐడియా, వెరీ నైస్. పెసరట్టు కూడా చాలా మందికి ఇష్టమైంది కదండి. సో ఎంత ఇష్టమైనా మనం టిఫినే లంచ్ అలాగే చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ టిఫిన్ లో లంచ్ లో కావాలంటే డిన్నర్ లో కూడా పెసరట్టు తినేయచ్చు. అదే ఈ ఐడియా ఏ పార్టిసిపెంట్స్ కి వచ్చి ఉంటే పెసరట్టు మిగిలిపోయాయి అని చేశారా అని అడిగేవాళ్ళం. అదే. ఓకే, అక్కడ పెసరట్లో మనం ఇంకా కొన్ని వేసుకుంటాం, అల్లం, జీలకర్ర. సో ఇక్కడ ఓన్లీ ఉల్లిపాయలు వేస్తున్నాను. ఓకే, రాజుగారు ఇప్పుడు మసాలా రైస్ చేసేదాకా ఆగాల? కావాలంటే పెసరట్టు తినేస్తూ పెసరట్టు కూడా తింటూ చాలా రాజుగారు. ఓకే అండి. సో ఇది అటువైపు పెట్టేద్దాం. సో ఆ వేడికి మిగతాది మనకు మగ్గిపోతుంది. సో జక్క కాలిపోతే మనకి అంతే కదా. అంతేనండి. సో ఇక్కడ రైస్కి, సో ఇంక రైస్ మనము ఫ్రై చేసుకోవాలా? అవునండి. అంటే మసాలా దినుసులు అవన్నీ వేసేసి, ఓకే ఓకే, మసాలా దినుసులు అంటే లవంగా, యాలకులు, చెక్క, షాజీరా. ఓకే. సో దీంట్లో బిర్యానీ ఆకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు. ఇక్కడైతే మంచి స్మెల్ వస్తుంది నాకు పెసరట్టు. మూత పెట్టేయండి. అదే అందుకే పెట్టేసా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, చక్కగా ఇలా వేడివేడిగా చేసుకుంటే ఎలాగో ఇందులో అన్ని స్పైసెస్ ఉన్నాయి కాబట్టి ఏమి కాంబినేషన్ అక్కర్లేకుండా తినేసేయచ్చు. అండి. అండ్ మధ్య మధ్యలో ఏదో మనకి సైడ్ డిష్ లాగా పెసరట్టు ముక్కలు కూడా ఉంటాయి, తగులుతూ ఉంటుంది. అంటే రైస్కి సరిపడా ఉప్పు అండి. ఓకే. రాజుగారు నిజంగానే మనం మామూలుగా పెసరట్టు చేసుకునే టైంలోనే అదే రోజు ఈ మసాలా రైస్ ప్లాన్ చేసేసుకుంటే ఈజీ కదా. అంటే దీనికోసమే బాగా పెసరట్టు ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే లేకుండా పెసరట్టు మనం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు డిన్నర్ కు మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. సో కాకపోతే రైస్ లోకి వేసుకునే కొద్దిగా మందంగా వేసుకుంటే మామూలు వాటికంటే కొంచెం బాగుంటుంది. పుదీనా అండి. ఓకే, అలాగే పెరుగు. సో ఇది పుల్ల పెరుగు అయితే బాగుంటుంది. సో మామూలుగా మనం దమ్ బిర్యానీ అలాంటి వాటికి వేసుకుంటూ ఉంటాం కదా, సేమ్ అలాగే ఉంటుంది. సేమ్ అలాగేనా? ఓకే. యాక్చువల్గా పుదీనా ఇంకా పెరుగు కాంబినేషన్ కలిస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది కదా. అవునండి.
తర్వాత అలాగే గరం మసాలా పొడి. ఓకే. సో ముందుగా దినుసులు వేసుకున్నాం, అలాగే పొడి కూడా. ఓకే. సో కావాలనుకుంటే వెజిటబుల్ కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చేమో కదా. చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఎలాగో పెసరట్టు ముక్కలు ఉంటాయి కాబట్టి దాని టేస్ట్ అది ఎక్కువ తెలియాలంటే జస్ట్ ఓన్లీ ఉల్లిపాయ అది వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా రాజ్ గారు? సో ఆ పెసరట్టు కూడా కట్ చేసేసుకున్నాం. మనకి టేస్ట్ తెలిసే విధంగా చక్కగా మీడియం సైజ్ లో అలా ముక్కలు కట్ చేస్తే బాగుంటుంది. అవును. సో కొంచెం మందంగా వేసుకోవాలండి పెసరట్టు. ఓకే. సో కొంచెం మందంగా అయితే అంతా కలిసిపోకుండా బాగుంటుంది. ముక్కలు ముక్కలు మనం తినేప్పుడు తగ్గుతాం. ఇలా చేతితో తుంపి వేసేదానికన్నా ఇలాగ కరెక్ట్ సైజెస్ కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం రైస్, ఓకే, అలాగే పెసరట్టు ముక్కలు, సో బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో ఇవి వేసిన తర్వాత కొద్దిగా రైస్ మగ్గితే సరిపోతుంది. అంటే ఆ మసాలా దినుసులు తాలూకు ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే. ఓకే. ఇది డైరెక్ట్గా ఇలా తినేస్తే బాగుంటుంది రాజు గారు. ఇంకేమన్నా మనం గ్రేవీ కానీ ఇలా రైతాలు పెరుగు చట్నీ లాంటిది తీసుకుంటే పెరుగు చట్నీ అండి, లేకపోతే డైరెక్ట్గా అయినా తీసేసుకోవచ్చు. దీంట్లోనే పెరుగు వేసాం, అన్ని మసాలా దినుసులు, గరం మసాలా పొడి అన్నీ ఉన్నాయి. సో సరిపోతుంది. ఓకే, రెడీ అండి. బౌల్లోకి తీస్తారా? ప్లేట్లో. పెసరట్టు పీసెస్ కూడా అవేమి మెత్తగా ఇలా ముడుచుకుపోకుండా చక్కగా అలా ఉన్నాయి కదా, చిప్స్ లాగా. ఎస్. ఓకే. ఓకే. సో పైన నుండి కొద్దిగా పుదీనా. ఓకే, పెసరట్టు మసాలా రైస్ రెడీ. ఓకే, చూసారు కదా ఒక సరికొత్త రెసిపీ పెసరట్టు మసాలా రైస్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసరట్టు మసాలా రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. నానబెట్టిన పెసలు, నానబెట్టిన బియ్యం, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై పెసరట్టులా పోసి పైనుంచి ఉల్లిపాయలు జల్లి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఆపై దీన్ని ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన పుదీనా, పెరుగు, గరం మసాలా వేసి దగ్గర పడనివ్వాలి. తరువాత అన్నం, పెసరట్టు ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెసరట్టు మసాలా రైస్ రెడీ.